కాళేశ్వరం కట్ట మీదికి పోదామా, కన్నెపల్లి పంపుల కాడికి పోదామా, పాలమూరు రంగారెడ్డి పనులు చూసొద్దామా, దేవాదుల అక్కడ పంచాయతీ పెడదామా, చెప్పుర్రి ఏడికి పోదాం. సై అంటే సై అన్నట్టే చేస్తుర్రు లీడర్ సాబులు. పార్టీల నడుమ ప్రాజెక్టుల యుద్ధం పొట్టు నడుస్తుంది. రాజకీయం కుత్త ఉడుకుతున్నది. ఇక చూడుర్రి, షేయ్ పార్టీ వాళ్ళు ఓ కాడికి పోతే కార్ పార్టీ వాళ్ళు ఓ కాడికి పోయిర్రు. మరిగా ఆ రెండు దిక్కులలో ముచ్చట్లేంటియో చూసేద్దాం పారి. ప్రాజెక్టుల పోరాటం నిత్యవో కోలాటం అన్నట్టే అవుతుంది పోర్రి తెలంగాణలా. ఓ దిక్కు చెయ్యి పార్టీలు, ఇంకో దిక్కు కారు పార్టీలు, రెండు దిక్కుల నడమ నువ్వా నేనా అన్నట్టే నడుస్తుంది యుద్ధం. మొదలు కాళేశ్వరం ప్రాజెక్టు, కన్నెపల్లి పంపుల కాడ చాలైన లొల్లి, అట్లా ఇప్పుడు అన్ని ప్రాజెక్టుల కాడికి పోతాంది. ఇట్లనే సోమవారం ములుగు జిల్లాలో ఉన్న దేవాదుల పంప్ హౌస్ కాడికి పోయినరు మంత్రులు. నీళ్లు ఎట్టెట్లెత్తిపోతాన్రు ఏం కథ అనేది ఇంజనీర్లను ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు. అటుకేంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం దిక్కున సీతారామ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ కాడికి కూడా పోయిండ్రు. మాట ముచ్చట్లు చేసిండ్రు. నీళ్లు నిల్వ చేస్తే బ్యారేజ్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. బ్యారేజ్లు కొట్టుకపోతే కింద 44 ఊర్లు కొట్టుకపోతాయి, భద్రాచలం పట్టణం కొట్టుకపోతుంది అనే విషయాన్ని అనేక జాతీయ అంతర్జాతీయ నిపుణులు చెప్పడం జరిగింది. మరి పదే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఎందుకు లిఫ్ట్ చేయాలని చెప్పి ప్రతిపక్షాలు ఒక దుష్ప్రచారం, ఒక తప్పుడు ప్రచారం చేస్తున్న విషయాన్ని మనం చేస్తున్నాం. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయడానికి అన్నారంలో పోయాలి. అన్నారం ఫౌండేషను అనుమానాస్పదంగా ఉంది. వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. గిట్లా ఓ దిక్కు కన్నెపల్లి కాడ పంపులు చాలు చేస్తలేరని కారు పార్టీ వాళ్ళంతా కయ్యం కాంచితే, గా పంపులు చాలు చేయకపోతేనేం ఇటు ఇంకో దిక్కుకేంచి నీళ్ళు ఇస్తానం కదా, రైతన్నలకి ఎటువంటి తిప్పలు లేకుండా చూస్తానం కదా అన్నట్టు మాట్లాడినరు మంత్రులు. ఇక చెయ్యి పార్టీ వాళ్ళు దేవాదుల సీతారామ సాగర్ దిక్కు పోతే, ఇంకో దిక్కు గులాబీ లీడర్లనంతా తోలుకొని లోయర్ మిడ్ మానేరుకు పోయిండు కేటీఆర్ సారు. చూడండి అక్కడేమి నడిచిందో. నీళ్లు లేక లోయర్ మానేరు అచ్చం బీచ్ లెక్కనే తయారైంది. ఏందికి ఇది వెనకటికి గిట్టనే ఉంటుండేనా, నీళ్లతోని కలకల్లాడుతుండే కదా అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. సర్కారు వాళ్ళ మీద గట్టిగానే గరం అయిండు. ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం ఎంత క్రిమినల్ నెగ్లిజెన్స్తో, ఉద్దేశపూర్వకమైన నేరపూరితమైన నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తూ ఉండే నీళ్లను కూడా కిందికి వదులుతూ, మరి అక్కడ కింద పట్టిసీమలో ఆంధ్రప్రదేశ్లో పంపులు ఆన్ చేసి గోదావరి నీళ్లు తోడుకుంటుంటే, ఇక్కడ మాత్రం ఇక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయకుండా, దేవాదుల మోటార్లు ఫుల్ కెపాసిటీలో ఆన్ చేయకుండా, సీతారామ ప్రాజెక్ట్ కూడా పూర్తి కెపాసిటీలో పంపులు ఆన్ చేయకుండా ఎట్లా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. మొత్తం గోదావరి బేసిన్లో ఉండే ప్రాజెక్టులు అంతా కలిపి చూస్తే కూడా ఎందులో కూడా ఇవాళ 20%కు పైగా నీళ్లు ఎక్కడ కూడా లేవు. ఇక అట్లుంటే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ దిక్కు మీటింగ్ అయిన ఇంకో మాజీ మంత్రి హరీష్ రావు సార్ ఏమన్నాడో చూడండి. మీరందరూ ఓకే అంటే ఆ బసవేశ్వరుడి స్ఫూర్తితో మనం పెద్ద ఎత్తున పాదయాత్రకు కూడా శ్రీకారం చూడడం త్వరలో. బసవేశ్వర టు సంగమేశ్వర, మన బసవేశ్వరునికి విగ్రహానికి నారాయణఖేడ్లో దండేసుకొని జరాసంగంలోని కేతకి సంగమేశ్వర దాకా నడుద్దాం. సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు కొరకు పాదయాత్ర చేద్దామా అన్నట్టు అడిగిండు సారు. కొసెళ్లేదాకా కొట్లాడదాం అన్నట్టు కార్యకర్తలను గట్టిగానే ఉసారి చేసిండు. గిట్లా పంపులు ప్రాజెక్టుల చుట్టే తిరుగుతాంది ఇప్పుడు తెలంగాణ రాజకీయం. ఎగస్ పార్టీ వాళ్ళు మేం పోతాం అనగానే వాళ్ళకంటే ముందుగాల సర్కారు వాళ్ళే ప్రాజెక్టుల కాడికి పోతాళ్ళు, ఉల్టా మరల పడతాండ్రు. మరిగా ఎన్నొద్దులు నడుతుందో ఏమో చూడాలే ప్రాజెక్టుల లాడాయి. సరే లాడాయి పెట్టుకుండ్రు గాని పనులన్నీ ఎగిరపెట్టి ప్రాజెక్టులన్నీ కట్టుండ్రు సార్లు. నీళ్లకు మాత్రం లోటు లేకుండా చూడండి సార్లు అని అడగబట్టిండ్రు పబ్లిక్.